कांग्रेस के रुकने पार्लियामेंट चामला किरण कुमार रेड्डी ने केटीआर के बयानात को मुस्तरद कर दिया। इन्होंने कहा कि बीआरएस लीडर ग्रुप 1 तकर्रुरात पर साजिशें रच रहे हैं ताकि नौजवानों को रोजगार ना मिले। इन्होंने कहा कि 563 उम्मीदवारों से 3-3 करोड़ रुपए लेने का इल्जाम बेबुनियाद है। और किरण कुमार रेड्डी ने वाजे किया कि वजीर आला रेवंत रेड्डी नौजवानों के मुस्तकबिल को मद्देनजर रखते हुए शफाफ तरीके से ग्रुप 1 इम्तिहानात करवा रहे हैं। इन्होंने सवाल किया कि केटीआर के दौरे हुकूमत में ना ग्रुप 1 ना ग्रुप 2 और ना ही दीगर इम्तिहानात मुनक्किद हुए, तो फिर आज ये बेबुनियाद इल्जामात क्यों लगाए जा रहे हैं। కేటీఆర్ గారు మీరు నిన్న మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షలలో 563 అభ్యర్థుల దగ్గర 3 కోట్ల రూపాయలు తీసుకొని ప్రభుత్వం వాళ్ళని పాస్ చేసిందని అంటారు। మీ హయాంలో మీరు ఎట్లా ఉద్యోగాలు ఇల్లే, మీ హయాంలో గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 డిఎస్సి పెట్టే పరిస్థితే లేకుండే। చిత్తశుద్ధితోటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు అప్పుల పాలవుతురు, పిల్లల భవిష్యత్ ఖరాబ్ అవుతుంది, ఈ పాటికి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు వచ్చే స్థాయిలో ఉన్నోళ్ళు ఇంకా చదువుకునే స్టేజ్లో ఉర్రు అన్న ఉద్దేశంతో అత్యవసరంగా అంటే చాలా వరకు నిపుణులు న్యాయ నిపుణులతో సలహాలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా అడ్డంకులు వేయొద్దన్న మంచి సదుద్దేశంతో అలా గ్రూప్ 1 పరీక్షలు కండక్ట్ చేశారు। 563 విద్యార్థులు అంటే మీరు టోటల్ గా ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు 3 కోట్లు కట్టే స్తోమత ఉన్నట్టుగా మీరు చెప్తారు। మీ హయాంలో ఎవరికి ఉద్యోగాలు రాలేదు, మీకు ఓటేయని ప్రజలు ఎవడు బాగుపడొద్దు, మీకు ఓటేయని ప్రజలకు బుద్ధి చెప్పాలి, మీకు ఓటేయని ప్రజలను ఉద్యోగాలు రావద్దు, సన్నబియ్యం తినొద్దు, ఇల్లులు రావద్దు, ఏం కావద్దు, పశ్చాత్తాపడాలి బీఆర్ఎస్ ఓటేయనందుకు అన్న ఉద్దేశం మీలో కనపడుతుంది తప్ప తెలంగాణ తత్వం పోయింది। మీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేసినప్పుడే నీకు తెలంగాణ తత్వం లేదు, నువ్వు ఆర్థికంగా దోసుకుందామన్న ఆలోచనతో నువ్వు రాజకీయం చేసినావు తప్ప ప్రజల మీద నీకు ప్రేమ లేదు। అమెరికాలో చదువుకునే నువ్వు, ఉద్యోగం చేసుకునే నువ్వు ఇండియాకు వచ్చి ఈ స్థాయికి ఎదిగి మంత్రి పదవి అనుభవించింది ఇదే తెలంగాణ ప్రజల పుణ్యాన। వాళ్ళ పిల్లలకు 563 మంది ఉద్యోగాలు వస్తే ఆ తల్లిదండ్రులు అప్పుల పాలైన తల్లిదండ్రుల గోస అయినాల్సిన అవసరం ఉంది నువ్వు।